మరోసారి మన తెలంగాణలో ఆల్ఫోర్స్ కళాశాల సంస్థలు మరో ప్రభంజనాన్ని సృష్టించాయి. ఇంటర్మీడియేట్ ఫలితాలు వెలువడినాయి కాబట్టి సార్ ఇక్కడ అందరినీ పిలుచుకొని ఇక్కడ గ్యాదర్ చేసుకొని ఇక్కడ వాళ్ళకి ప్లకార్డ్స్ కానీ లేదంటే వాళ్ళ యొక్క పేరెంట్స్‌కి అభిమానం అయితే తెలియజేశారు. సో వారి మాటల్లో విందాము. నమస్కారం సార్. ఎలా ఉంది మీ ఫీలింగ్? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మరి ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా మన రిజల్ట్స్‌ని బ్రేక్ చేస్తూ అద్భుతంగా ముందుకు వెళ్తున్నాం. గతంలో కంటే కూడా ఈసారి ముఖ్యంగా ఫస్ట్ ఇయర్ ఎంపీసీ, బైపీసీలో మాకు 469, 39 ఇంతకుముందు రాలేదు. మరి ఈసారి ఎక్కువ సంఖ్యలో పిల్లలు 69, 39లో రావడం జరిగింది. అలాగే మరి మా యొక్క ఎంపీసీ విభాగంలో స్టేట్ ఫస్ట్ గత కొన్ని సంవత్సరాల నుంచి మేము కొనసాగిస్తున్నాం. ఈసారి కూడా 996తో స్టేట్ ఫస్ట్ రావడం జరిగింది. బైపీసీ విభాగంలో కూడా 995తో నలుగురు పిల్లలు రావడం జరిగింది. ఓవరాల్‌గా 990 అండ్ అబోవ్ చూసుకున్నట్లయితే 239 మంది చిన్నారులకు రావడం జరిగింది. రిజల్ట్‌కి ఇంత గొప్ప రిజల్ట్స్ నేను ఊహించి ఉండలేదు. ఎందుకంటే మేము ఇచ్చిన సమయం చాలా తక్కువ. అతి తక్కువ సమయంలో పిల్లలు మరి ఇష్టం కొద్దీ కష్టపడి చదివి మంచి మార్క్ తీసుకొచ్చారు. వారికి అభినందనలు. మరి పిల్లలు తల్లిదండ్రులకు విజ్ఞప్తి, ఈ ఇంటర్ ఫలితాలతోటి మరి మంచి మార్కులన్న ఆనందంలో మునిగిపోకుండా నెక్స్ట్ మన ఎఫ్సెట్ తర్వాత అడ్వాన్స్డ్ నీట్ గురించి అందరూ కూడా సీరియస్‌గా తీసుకొని అందులో కూడా అల్ఫోర్స్ యొక్క సత్తాను ఖచ్చితంగా చాటుతూ 2 తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ రిజల్ట్స్ మనం రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో చూపించాలన్నది మా లక్ష్యం. అలాగే ఇంకోటిసారి ఇప్పుడు చూసుకుంటే రిజల్ట్‌లో ఎక్కువగా బాలికలే సాధించారు. దీనిపై మీ అభిప్రాయం? ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఫలితాల్లో కూడా చూసుకుంటే బాలికల రిజల్ట్ చాలా బాగున్నది. దానికి ముఖ్య కారణం మీకు తెలుసు, అమ్మాయిలందరూ కూడా చాలా బుద్ధిగా, సిస్టమేటిక్‌గా బాగా చదువుకుంటారు. ఇది రాష్ట్ర రిజల్ట్సే కాదు, అల్ఫోర్స్ రిజల్ట్స్‌లో కూడా అమ్మాయిల హవా కొనసాగింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఇవాళ నీట్, మెయిన్స్, అడ్వాన్స్‌లో కూడా గర్ల్స్ బాగా చదువుతున్నారు. అయితే అబ్బాయిలు కూడా చదువుతుంటారు. కానీ ఈ రేంజ్ టాప్ ర్యాంక్స్ ఐపీలో కొంచెం అమ్మాయిలు ముందుకొస్తారు. అదే ఐఐటీ అడ్వాన్స్ రిజల్ట్ చూసుకున్నట్లయితే జనరల్లీ బాయ్స్ 60%, గర్ల్స్ 40%కి వస్తారు. మరి నీట్ చూసుకున్నట్లయితే గర్ల్స్ 70% ఉంటారు, బాయ్స్ 30% ఉంటారు. అయితే ఎవరిని తక్కువ అంచనా వేయలేం. బట్ ఇక్కడ మాత్రం ఈసారి గర్ల్స్ మాత్రం బాగా డామినేట్ చేశారు. వారందరికీ అభినందనలు. Support of our chairman sir and our staff, we have secured very good marks. Actually, this is a very grateful moment for me. Actually, this is not my goal. I have to become a software engineer so that I'll definitely crack this year TS MCET examination. Thank you.